సింపుల్ బీట్రూట్ కోవా అంటారా? భోంచేసాక తినడానికి బెల్లం ముక్క కూడా లేదు, బోల్ డబ్బులు పోసి బయట నుంచి తెచ్చుకోమంటావా అని బెదిరించేస్తున్నారండి. హెల్దీగా బీట్రూట్ కోవా అని బిగించేసేదారండి. గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకుని సిమ్ లోనే కలుపుతా మరిగించుకోండి. ఇంకో గిన్నెలో చెంచాడు నెయ్యి వేసి 1/4 కప్పు బీట్రూట్ తురుము వేసుకుని పచ్చోసిన పొయ్యి వరకు వేపేసుకున్నాక పక్కనెట్టేసుకోండి. చెంచాడు నీళ్ళల్లో చెంచాడు నిమ్మరసం వేసుకుని కలిపేసుకుని ఇలా మరుగుతున్న పాలల్లో కొంచెం కొంచెం పోసుకుంటూ పాలను విరగొట్టేసుకుని ఒక క్లాత్ లో వేసుకుని చన్నీటితో కడిగేసుకున్నాక గట్టిగా నీరన్నది లేకుండా పిండేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి. తిప్పేసి ఈ కోవాను కొంచెం తీసి పక్కనెట్టేసుకోండి. ఏపిన బీట్రూట్ తురిమేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. అందులో 1/4 కప్పు పటికి బెల్లం వేసుకుని సిమ్ లోనే ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకుని చిటికెడు ఉప్పు కొంచెం యాలకుల పొడి వేసుకుని ఇంకాస్త దగ్గర పడిపోయిన తర్వాత వేరేసుకున్న బటర్ పేపర్ మీద వేసి చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసేసుకుని మిగిల్చుకున్న కోవాలో కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుని కలిపేసుకుని ఇలా పొడుగ్గా చేసేసుకుని మీద పెట్టేసి టైట్ గా రోల్ చేసేసుకుని గంట పాటి ఫ్రిడ్జ్ లో అలా పెట్టేసుకున్నాక తీసేసుకుని ముక్కలు కోసుకుని తింటా ఉంటదండి. బాధలన్నిటినీ బాయ్కాట్ చేసేసి బ్యూటిఫుల్ గా బ్రతుకుతున్నట్టు ఉంటదండి.